సముద్రాన్ని దాటి అవతల వెళ్ళకూడదంటారు. బత్తాయితోనంత బుర్రైనా ఉండాలా, సీమ సింతకాయంత సిగ్గైనా ఉండాలా, నీకు ఏమీ లేకుండా బాయే. ఇక్కడ బతకడం అంటే పడుండి బతకడంలా అనిపిస్తుందా? అంత కష్టపడుతూ ఎందుకమ్మా బతకడం? నీకు గొప్పగా అనిపించేవి, ఆ అభివృద్ధి సాధించినాయి అనిపించేవి ఆ దేశాలకి వెళ్ళిపో. ఇక్కడ ఉండి బతకడం అంటే పడుండి బతకడమా? విదేశాలు వచ్చైతే కమ్మగా ఉందా? ఎందుకే అసలు ఇలాంటి వాళ్ళని తిట్టడానికి కూడా తిట్లు రావట్లేదు. కానీ చేయగలిగింది చేయాల్సింది అయితే ఒకటే, పార్సల్ చేసి పాకిస్తాన్కి పంపించేయాలి. అప్పుడు తెలుస్తుంది ఈ దేశం గొప్పతనం. ఇక్కడ ఎందుకు ఇంతలా మంచిగా బ్రతుకుతూ ఇక్కడ బ్రతకడాన్ని పడుండడం అని అంటున్నావు అనేది. ఇందుకే చెప్పింది బత్తాయితోనంత బుర్ర ఉండాలా అని. ఇక్కడ వాళ్ళు విదేశాలకు వెళ్ళొద్దు అని చెప్పలేదు, సముద్రాలు దాటొద్దు అన్నారు. అది కూడా ఎవరిని? బ్రాహ్మణుల్ని. నిజం చెప్పాలంటే చాలా కారణాలు మాట్లాడుకోవాలి, కానీ కొన్ని మాట్లాడుకుందాం. ఒకప్పుడు సముద్ర ప్రయాణం అంటే కొన్ని నెలల తరబడి చేయాల్సి వచ్చేది. అలా చేసేటప్పుడు సరైన నియమ నిష్టలతో ఉండలేకపోతారు. అలానే అవతల ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్ళవి ఫాలో అవ్వాల్సి రావచ్చు, లేదంటే మనవి ఫాలో అవ్వలేకపోవచ్చు. ఇంకా అక్కడ ఈ ఋతుపవనాలు వీటి మీద ఆధారపడి ఉంటుందంట, అందుకని అక్కడే ఉండాల్సి రావచ్చు. మళ్ళీ అది తిరిగి వచ్చేసరికి 1 సంవత్సరం అయిపోవచ్చు. ఇదంతా ఇంత సమయం ఒక మనిషి తను చేయాల్సిన పఠనానికైనా తను చేయాల్సిన పద్ధతులకైనా దూరంగా ఉన్నప్పుడు మర్చిపోవచ్చు, లేదంటే ఇంకొకటి అవ్వచ్చు, ఇష్టం పోవచ్చు, లేదా ఇంకా ఈ పోయిన ఆయన బుర్ర పుచ్చిపోయింది అనుకోండి, అక్కడ వాళ్ళ పద్ధతులను చూసి అవే బాగున్నాయి అనుకొని ఇంకా వెనక్కి తిరిగి రాకుండా అట్టే ఉండిపోవచ్చు. లేదా ఈయన్ని కిడ్నాప్ చేసో ఈయనకి ఏదైనా చేసో ఈయన దగ్గరున్న విషయాన్ని వాళ్ళు దొంగతనం చేయొచ్చు. మీన్స్ ఏ రూపంలో అయినా ఇట్లా అన్నీ జరుగుతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే బ్రాహ్మణులు ఈ భారతదేశాన్ని విడిచిపోవద్దు అన్న ఒక ఆలోచనతో చెప్పుండొచ్చు. అయితే దాన్ని ఖండించింది కూడా మన వాళ్లే కదా, హిందువులే కదా. ఏం ఊళ్ళో వాళ్ళు వచ్చి ఇది చేశారా? ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడతావు? సరే, ఇక్కడ నువ్వు ప్రవచనకర్తల్ని తప్పు పట్టడానికి, వీళ్ళని బ్రాహ్మణులందరినీ ఎదవల్ని అనడానికి చేస్తున్నావు. అయితే వాళ్ళే తిరుగుతున్నారు కదా. ఇందులో చాగంటి కోటేశ్వరరావు గారు మాత్రం విదేశాలకి విమానాల్లో కూడా వెళ్ళలేదంట. సో అది ఆయన ఇష్టం అనుకోండి. కానీ ఇక్కడ మన పెద్దోళ్ళు విమాన ప్రయాణాలు చేయొద్దని కానీ విదేశాలకి వెళ్ళొద్దు అని కానీ చెప్పలేదు. ఇక్కడే పడుండి బతకండి అని అసలే చెప్పలేదు. ఇంకా చెప్పాలంటే మీలాంటోళ్ళు ఈ దేశంలో ఉండకపోవడమే దేశానికి మంచిది. దీనిలాంటి స్వార్థపూరిత హిందువులు ఉంటారు కదా, వాళ్ళు మా మాటే నెగ్గాలి, మేమే గొప్పగా ఉండాలి అని వీళ్ళ అహంకారం కోసం, వీళ్ళ కడుపు మంట చల్లార్చుకోవడం కోసం ఇలాంటి వాటిని అడ్డు పెట్టుకొని మీరు వెళ్ళకూడదు, సముద్ర ప్రయాణం చేయకూడదు అని జనాలకి రుద్దేస్తూ ఉండొచ్చు. లేదంటే అజ్ఞానులు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇది అట్లా చెప్పారు కాబట్టి అట్లనే ఫాలో అవ్వాలా అనేసి దాని వెనుకున్న కారణాన్ని తెలుసుకోకుండా, దాని గురించి పట్టించుకోకుండా చెప్పుకుంటూ వెళ్ళిపోయి ఉండొచ్చు. సో హిందువులందరిలోనూ అందరూ తెలివైన వాళ్ళే ఉండరు. కొంతమంది స్వార్థపరులు శాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళ మాటే నెగ్గాలని రకరకాలుగా సమాజం మీద చూపిస్తూ ఉంటారు వాళ్ళ పైత్యాన్ని. అందుకే మనం ప్రతిదీ కూడా చదివి ఆలోచించి ఒకసారి మనం ఇదేంటి అదేంటి అని లాజికల్గా చూసుకొని తర్వాత ముందుకెళ్తాం. ఈ మొత్తం వీడియోలో నాకు చెప్పు తీసుకొని కొట్టాలా ఈ మనిషిని అనిపించినవి 2 విషయాలు. ఒకటి, రాముడు ముఖానికి సున్నం రాశారనింది కదా, అక్కడ 2, ఈ దేశం కూడుదింటూ ఈ దేశంలో బతుకుతా, ఈ దేశంలో బ్రతకడాన్ని పడి బతకడం అని చులకనగా మాట్లాడిందంటే అసలు దీనికి బ్రతికే అంటే ఈ దేశంలో బ్రతికే హక్కు అయితే లేదు. ఇక దీని మాటలు వినడం కూడా అనవసరం. ఇలాంటి దానికి దూరంగా ఉండాలా, పెట్టించేతినే నరికేసే రకం అని గుర్తుపెట్టుకోవాలా. ఇంకెంతకంటే ఎక్కువ చెప్పినా కూడా బాగుండదు, మీరే ఆలోచించుకోండి. దేశము సెక్యులర్ గా రాజ్యాంగబద్ధంగా ఉన్నంత వరకే হিন্দু হও, আমরা 17 কোটি মুসলমান, আমাদের ইসলাম ধর্ম নিয়ে কথা কও। হায়রে দাদারা, আমি একটা মেয়ে হয়ে বলতাছি, বিসমিল্লাহ কইয়া শুরু করমু, আলহামদুলিল্লাহ বলে শেষ করমু। আপনারা সবাই এই ভিডিওটা সবিটেন শেয়ার করে দিন। ఉన్నంత వరకే సురక్షితంగా ఉంటుంది. শেষ করমু, শেষ করమু, শেষ. ముందు దీన్ని షష్కర్ము చేసే అమ్మా. ఇది మీ మతం గురించి చాలా వాగింది. ఏం వాగింది అని అంటావా? నేను చూపిస్తా. మిగిలే వాళ్ళందరూ కూడా అన్ని మతస్థులైన పరాయి వాళ్ళే, నిన్ను పీకు తినే వాళ్ళే మిగులుతారు. ఇప్పుడు ఈ దీపావళి, హోలీ పండుగలు దయ్యాలు చేసుకుంటాయి. దయ్యాల పండుగలు అల్లాకి సంతోషం కలగదు. అలాంటి పండుగల్ని నిషేధించాలి, నిరోధించాలి, ఆటంకపరచాలని
పసిబిడ్డల్ని రెచ్చగొడుతున్నాడు మదరసాల్లో. ఇవి శాంపులేనమ్మా, ఇంకా చాలా ఉన్నాయి, వాటిని కూడా చూపిస్తా. నువ్వు షష్కర్మ చేస్తానంటే ముందు ఇవి చేసేసే. ఇంతకీ షష్కర్మ అంటే ఏందనుకుంటున్నారా? నాకు కూడా తెలీదు, కానీ ఆ పిల్ల పీక దగ్గర ఇట్ట అంటుంది కదా, సో దాన్ని బట్టి పీక కోసేయడమేమో అనుకుంటున్నాను. ఇంకా ఆ చిన్న పాప ఏమంటుంది, మా ఇస్లాం మతం గురించి మీరు మాట్లాడతారా అని అంటుంది. సో ఇస్లాం గురించి వేరొకరు మాట్లాడితే ఆ మతంలోని చిన్నపిల్ల వేసేస్తాను, పూర్తి చేస్తాను, ఆడపిల్లనై ఉండి కూడా అని వార్నింగ్ ఇస్తుంది. మరి హిందూ మతం గురించి ఇలాంటి వాళ్ళు చాలా మాట్లాడుతూ ఉంటారు కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రవచనం 7వ అధ్యాయం 252వ వచనాన్ని మీరు చూసినట్లయితే అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వశిష్ఠ మహర్షి వస్తాడనమాట. వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వశిష్ఠ మహారాజు రాగానే వాల్మీకి మహర్షి ఆతిథ్యం ఇస్తారు. అదేంటంటే ఒక చిన్న లేగదూడను ఆయన వధించి ఆయనకు మంచి భోజనాలు పెడతారనమాట. ఈ విషయము అక్కడ సందర్భం ఎలా ఉంటుందంటే ఆ ఆశ్రమంలో ఉండేటటువంటి ఒక చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయితో అంటున్నాడు ఏమని, చూడండి ఆ గడ్డపాయన మా ఆశ్రమానికి వచ్చి మా లేగదూడని చంపేశాడని చెప్పారు. ఆ పెద్ద ఆయన ఏమంటున్నాడంటే, అలా అనకురా బాబు, ఆయన వశిష్ఠ మహర్షి కాబట్టి అలా అనకూడదు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ రెండు విషయాలు, ఒకటి ఆతిథ్యం ఇవ్వడానికి లేగదూడని అక్కడ ఇచ్చారు. అదే విధంగా నేను అడుగుతున్నాను మా హిందూ సమాజంతో, వాల్మీకి మహర్షి కంటే గొప్పగా హిందూయిజం తెలుసా? ఎవరైతే ఈ విషయాన్ని ఖండిస్తూ హిందువుల గురించి, హిందూ పురాణాల గురించి వీళ్ళకెందుకు చెప్పాల్సిన అవసరం ఉందా? చెప్పే అర్హత ఉందా? ఏమీ లేకుండా ఇలా మాట్లాడుతున్న వీళ్ళని హిందువులు షష్కర్మ చెయ్యొచ్చా, చెయ్యకూడదా? చెయ్యకూడదు అని అంటే ఎందుకో కూడా కామెంట్ చేయాలి. మరి ఈ దేశము సెక్యులర్ గా రాజ్యాంగబద్ధంగా ఉన్నంత వరకే అశ్వశిష్ణముపస్తే కృతే అనుంది. అశ్వశిష్ణముపస్తే కృతే అంటే అశ్వశిష్ణమును యోని అందుంచుము. అశ్వశిష్ణమును యోని అందుంచుమని అన్నాడు. ఎంత నేతగా ఉన్నాయి మంత్రాలు చూడండి. చేతకాశ్వమా లేపిన కాళ్ళతో ఈ గంధాలు చెప్పే. ఇప్పుడు చెప్పండి, రాముడికి తండ్రి భూతమా గుర్రమా? రాముడికి తండ్రి భూతమా గుర్రమా? గువ్వలకి గేలాలు, పువ్వులకి ప్యాచీలు వేసుకునే కుక్కమూతి పిందిగాడు కూడా రాముడి పుట్టుకు గురించి మాట్లాడేస్తా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళని షష్కర్మ చెయ్యొచ్చా, చేయకూడదా? చేయకూడదు అంటే ఎందుకో కూడా చెప్పాలా. సెక్యులర్ గా రాజ్యాంగబద్ధంగా ఉన్నంత వరకే ఇలా జాతీయ జెండాని అవమానిస్తూ, ఉరిదీస్తూ, రకరకాల నినాదాలు చేస్తూ బ్రతికేస్తారు. దీని గురించి గూగుల్ని అడిగితే ఏఐ అయ్యుండొచ్చు అని అనింది, కానీ నాకు మాత్రం నిజమే అని అనిపిస్తుంది. ఇంకా ఇలాంటివి నేను రియల్ గా కూడా విన్నాను, డైరెక్ట్ గా కూడా చూశాను. ఈ దేశము సెక్యులర్ గా రాజ్యాంగబద్ధంగా ఉన్నంత వరకే भगवान राम मंदिर और whatever the fuck इसमें राम को मरे हुए, मुझे सॉरी नहीं बोलना चाहिए, भगवान जी माफ करना, पर राम को गए हुए हजारों वर्ष चले गए, राम तुम्हारा देश नहीं चला रहा. ఈ దేశము సెక్యులర్ గా రాజ్యాంగబద్ధంగా ఉన్నంత వరకే స్వస్తిక్ కి చెడ్డీ వేస్తారు, రామ్ మందిర్ ని ఫక్ అంటారు, ఇంకొకటి ఈజీగా అనేస్తారు. ఇంకా మతం గురించి వీధుల్లో ఇష్టం వచ్చినట్టు రాసుకుంటా ఉండొచ్చు. ఆ క్రమంలో హిందూ దేవి దేవతల్ని దూషించొచ్చు. ఇంకా ఊపు ఉత్సాహం ఎక్కువైతే విగ్రహాల్ని ధ్వంసం చేయొచ్చు. పురాణాల గురించి పిచ్చి పిచ్చిగా రాసి రకరకాల థంబ్నెయిల్స్ వేసి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు షార్ట్ ఫిల్మ్స్ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఒక అడుగు ముందుకేస్తే యాడో సచ్చిన అలీ ఖమేని గురించి ఏడాడనో సంతాప సభ పెట్టవచ్చు. ఇంకా జై పాలస్తీనా అని హ్యాపీగా రోడ్లంతా తిరిగేయచ్చు. దారుణాలు కాదన్నా, దారుణాతి దారుణాలు. అసలు చూసే కొద్దీ బాధేస్తుంది, ఇక చూడలేను, నా వల్ల కాదు అనుకుంటే అన్ని చూడాల్సి వస్తుంది. ఇదంతా ఈ దేశం సెక్యులర్ దేశంగా ఉండబట్టే. మతం ఏ దేశంలోనూ లేదు ఈ జబ్బు. వెస్ట్రన్ కంట్రీస్ లో లేదు, ఎక్కడ లేదు ఈ జబ్బు. ఎక్కడ తయారై నీ జీడి గింజల మీద బల్లొచ్చబోయా, ఏం తెలుసు నీకు అసలు? వెస్ట్రన్ కంట్రీస్ లో అసలు ఏముండదంట. ఈ వంట మొహం ఉంది చెప్తుంది, ఇది చెప్పకపోతే మనకు తెలియదు. మరి మొత్తం అంటారంట, అది ఈ దేశంలోనే ఎక్కువ ఉందంట. అసలు సిసలైన జబ్బులన్నీ దీని దగ్గర పెట్టుకొని ఇది ఊళ్ళో వాళ్ళని అంటుంది ఇక్కడ మొదలైంది ఈ జబ్బు అని. వసే పిచ్చిమోహందానా. ఈ మధ్యనే ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదుల గురించి ఒక లిస్ట్ వదిలింది. అందులో 736 మంది జనం ఉంటే 235 సంస్థలున్నాయి. వీటిలన్నిట్లో ఒక్కటంటే ఒక్కటి కూడా హిందూ పేరు లేదు, హిందూ సంస్థ లేదు. మరి ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి నువ్వు మతోన్మాదులు, మొత్తం అంటారు అని అంటున్నావు. ఎట్టా అనబుద్ధి అవుతుంది? నీ నాలుకని రెండుగా చీరేవాళ్ళు లేక చీరాల్సిన అవసరం కూడా లేదులే. అది 2-3 రకాలుగా మాట్లాడుతుంది. ఇక చీరేసి ఎండేస్తే ఎన్ని రకాలుగా మాట్లాడుతుందో ఏమో. ఈ లిస్టు మీరు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు, అందుకే నేను స్పీడ్ పెట్టేశాను. దేశము సెక్యులర్ గా రాజ్యాంగబద్ధంగా ఉన్నంత వరకే సురక్షితంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది. పెంక మీద ఏకల బీకి సున్నం కొట్టే సొంటమోహందానా, ఏ స్కూల్లో చదువుకున్నావేటి? నీకు ఈ మాత్రం కూడా తెలీదా? అసలు దీనికి ఇంత తెలుస్తాయి అనుకొని సబ్స్క్రైబ్ చేసి దాన్ని ఫాలో అవ్వడం, ఇంతకంటే
పరమ దరిద్రమైన పని ఇంకొకటి ఉండదు. అలా ఎవరైతే ఉన్నారో 199 మంది సబ్స్క్రైబర్లు వాళ్ళందరికీ మౌనంగా 2 నిమిషాలు నివాళి తెలియజేసుకుందాం. సరే, ఇక్కడ మీకు కనిపించేవన్నీ కూడా సెక్యులర్ దేశాలంట. ఇవన్నీ చాలా దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయినాయంట. ఇప్పుడు ఈ ముష్టిమొహంది చెప్పినట్టుగా సెక్యులర్ దేశం అవ్వడం వలనే మనం ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నాం అన్నట్లయితే మరి ఇవన్నీ కూడా అభివృద్ధి సాధించి ఉండాలి కదా, మరి అవెందుకు దెబ్బడిపోయినాయి? అలానే ఇక్కడ మనం గమనిస్తే కొన్ని దేశాలు సూడాన్, సిరియా ఇలాంటివి ఉన్నాయి కదా, ఇక్కడ సైనిక తిరుగుబాట్లు, అంతర్యుద్ధం ఎక్సెట్రా కనిపిస్తున్నాయి. ఉగ్రవాద కారణంగా దేశం దాదాపు సగం శ్మశానంగా మారింది. ఇంకా చెప్పాలి అంటే శరణార్థులుగా మారిపోయారు ఇక్కడ వీళ్ళు, ప్లస్ సైనిక తిరుగుబాట్లు. వీటన్నిటి వల్ల ఉండే జనానికి శాంతి భద్రతలు లేవు, కోల్పోయారు ఎక్సెట్రా అని రాశారు కదా. ఇది ఒక ప్యాటర్న్ అన్నమాట. ఎలా అని అంటే ఇంతకు ముందు చెప్పా, మళ్ళీ చూడండి. जय श्री राम बोलेंगे, मैंने बोला बोलो भाई, मैं जय संविधान बोलूंगा। संविधान को साइड पे रखेंगे, हम अपनी शरीयत पे चले। संविधान को साइड पे रखेंगे, हम अपनी शरीयत पे चले। ఈ సుంటభామ సోది మాటలు, ఆ పెంటరాజ్ పీతి పలుకులు ఏం చేస్తాయి దేశాన్ని అని అంటే ఏదో ఒక రోజు ఇస్లాం దేశాలుగా మారడానికి పునాదులు వేస్తాయి. దానికి ఎగ్జాంపుల్గా నేను వీడియో కూడా వినిపించాను కదా. వీళ్ళంతా సంవిధాన్ని సైడ్ పెట్టి షరియా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటారంట. అదే ఆ ముస్లిం ఆయన చెప్పింది. ఇలా లౌకిక దేశాలు ముస్లిం దేశాలుగా ఎట్లా మారాయో క్రైస్తవ దేశాలుగా కూడా అట్లాగే మారినాయంట. కానీ అవేంటంటే అంతకు ముందు అక్కడ క్రైస్తవమే ఉండేదంట. తర్వాత కొన్ని రోజులు ఎవరో ఒకరు ఆక్రమించడం, ఆ తర్వాత తిరిగి వాళ్ళు పోరాటాలు చేసుకొని మళ్ళీ వాళ్ళ దేశాన్ని చేజిక్కించుకోవడం, ఇలా చేసుకోవడం వల్ల అవి క్రైస్తవ దేశాలుగా మారాయి అని చెప్పారు. అయితే 2000 సంవత్సరాల క్రితం మరి అక్కడ ఎవరు ఉండేవాళ్ళు అన్నది ప్రశ్న. ఎందుకంటే అంతకుముందు క్రైస్తవమే లేదు కదా. సరే, ఆ విషయాలన్నింటినీ పక్కన పెట్టేస్తే ఇక్కడ మనకు క్లియర్ గా తెలిసేది ఏంటంటే ఫస్ట్ అది ఏ దేశమైనా సెక్యులర్ అనే ఒక సున్నం రాసేసి జనాల్ని ఎర్రిపప్పల్ని చేసేసి ఆ తర్వాత వాళ్ళని పూర్తిగా ఇస్లాంలోకి మార్చేసుకుంటారు. ఇందాక పెద్ద ఆయన చెప్పినట్టు సంవిధాన్ని సైడ్ చేసి షరియాని ముందుకు తీసుకొస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఈ సెక్యులర్, లౌకిక, ప్రజాస్వామ్యం, డెమోక్రసీ అన్నీ ఒకటే కదమ్మా అంటారా? అదే లేవయ్యా, అన్ని పేర్లు వినిపించకుండా పోతాయి అని చెప్తున్నా, ఇంకేంలే. అయితే ఇక్కడ కొన్ని దేశాల పేర్లు ఇచ్చింది కదా, ఇవి కరెక్ట్గా ఇంతే జరిగింది అని నేను చెప్పను, ఎందుకంటే నేను వాటి గురించి ఇంకా చదవలేదు. బట్ ఇక్కడ వరకు అది చూపించింది మీకు చూపిస్తున్నా అంతే. దీని గురించి మీరు ఇంకా రీసెర్చ్ చేయండి, దీని గురించి ఇంకా తెలుసుకోవాలి మనం, నేను కూడా తెలుసుకుంటాను. అయితే మీకు లౌకిక దేశాల నుంచి క్రైస్తవ దేశాలుగా, ముస్లిం దేశాలుగా మారిన దేశాలు చాలా ఉన్నాయి. కానీ లౌకిక దేశం నుంచి హిందూ దేశంగా మారింది ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఎందుకు లేదు? హిందువులు ఎక్కువగా ఉన్న నేపాల్ కానీ, హిందువులు ఎక్కువగా ఉన్న భారతదేశం కానీ ఎందుకు హిందూ దేశాలుగా చెప్పుకోలేకపోతున్నాయి? హిందూ దేశంగా ఉన్న నేపాల్ని ఎందుకు లౌకిక దేశం చేయడానికి చూస్తున్నారు? ఇక్కడ షా వంశ స్థాపన జరిగినప్పటి నుండి అని ఉంది కదా. షా అంటే ముస్లింలు కాదంట, వాళ్ళు హిందువులేనంట. కానీ పేరు మనకు కొంచెం అలా అనిపిస్తుంది. అయితే ఇక్కడ హిందువులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇన్ని కోట్ల మంది హిందువులు ఉన్నప్పటికీ చెప్పుకోవడానికి ప్రపంచమంతటిలో కూడా ఇంత భూగోళంలో ఒక్కటంటే ఒక్కటి హిందూ దేశం లేదు. ఎందుకు లేదు? భారతదేశం హిందూ దేశం అయితే తప్పేంటి? సెక్యులర్గా ఉండాలి అని ఇంకా ఎన్ని రోజులు చంపుతారు? ఇలా మీరేమో సెక్యులర్గా చేసిపోతే ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే వాళ్ళు చంపుకుంటా పోతారు, షరియా చట్టం తీసుకొస్తారు, లేదా ఇంకొక చట్టం తీసుకొస్తారు. ఇప్పటికీ చూస్తున్నాం కదా అఖండ్ భారత్లోని ఎన్నో దేశాలు ముస్లిం దేశాలుగా మారి అక్కడ హిందువులు ఎంత పాటలు పడుతున్నారు అనేది. చూస్తూ ఎవడైనా చేతులు కాల్చుకుంటాడా? అలాంటిది ఒళ్ళే తగలబెట్టుకోండి ఈ సెక్యులర్ మంటల్లో అంటే ఎట్టా కుదురుతుంది? ఈ సొంటభామకైనా ఆ పెంటరాజుకైనా ఇలాంటి మాటలు హిందువులు నమ్మకూడదు. ఇవన్నీ కూడా వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ కడుపు మంట చల్లార్చుకోవడం కోసం, ఏదో ఒక ఎజెండాతో లేదంటే వీళ్ళ బుర్రలేనితనంతో చేసే ఒక ప్రోపగాండా మాటలే. ఈ మాటల్ని నమ్ముకొని కూర్చుంటే ఇక్కడ ఇండోనేషియా, కాంబోడియా, థాయిలాండ్ వంటి దేశాలు ఒకప్పుడు హిందూ సామ్రాజ్యాలుగా ఉండి ఇప్పుడు ఎలా అయితే ఇస్లాం దేశాలుగా, బౌద్ధ దేశాలుగా మారిపోయినాయో అలానే ఈ దేశం కూడా అవుతుంది. అయితే ఏంటి అంటారా? అయితే ఏంటో ఆలోచించండి, అర్థమైతే కామెంట్ చేయండి, లేదంటే దండం పెట్టి పోతా ఉండండి. దేశము సెక్యులర్ గా రాజ్యాంగబద్ధంగా ఉన్నంత వరకే నీ దెబ్బకాయలు బద్దలు అవ్వకుండా ఉంటాయి, లేదంటే బద్దలు అయిపోతాయి. అందుకని ఇంకొకసారి ఈ మాట నీ నోటి నుంచి రాకూడదు. సరే గాని చివరిగా ఒక డైలాగ్ చెప్పా మనోళ్ళ కోసమా? ఏదో ఒకటి చెప్పులే. కాబట్టి హిందువులు ఎక్కడైనా కళ్ళు తెరవాలి, అన్ని మతాలు సమానమని దిక్కుమాలిన పిచ్చి కుక్క సెక్యులర్ భావజాలను వదిలిపెట్టండి. అందరూ దేవుళ్ళు ఒకటే అవ్వరు.